అదిగో మన సూర్యకుమార్ యాదవ్ మన ఇండియన్ క్యాప్టెన్ తెలిసిన యాక్టర్ కూడా ఉన్నాడు. క్రేజీ. ఓ నేను ఇప్పిస్తా. లేదు లేదు లేదు. ఏ గిఫ్ట్ గిఫ్ట్ ఇది నేను హైదరాబాద్ లోనే కొన్నా. నేను మీకు ఇద్దాము అని చెప్పి నేను దాచాను అనమాట. స్మాల్ గిఫ్ట్. చూడండి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ప్రెసెంట్ మేము ఎక్కడికి వెళ్తాం మాకే తెలియదు. సిసిఐ అంట. సెకండ్ డే ఇది ముంబైలో. సిసిఐ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా. ఎగ్జాక్ట్ గా అక్కడ ఏముంటుందో ఏమో తెలియదు మనకి. చెప్పిన ప్రకారం అందరు క్యాప్టెన్స్ వస్తారు. T20 వరల్డ్ కప్ అన్ని దేశాల క్యాప్టెన్స్ వస్తారు. అక్కడ ఏదో చిన్న ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాం. బ్రేక్ఫాస్ట్ స్కిప్. చూద్దాం అక్కడ ఏమన్నా ఉంటుందో లేదో ఫుడ్ తినడానికి. గణేష్ ఆకలి వేస్తుంది బాగా పాపం. దాని నుంచి ఆకలి ఆకలి అంటున్నాడు. వెళ్ళడానికి గంట పట్టేటట్టుంది ఇది. ఈ వ్లాగ్ పెడతాం లేదో కూడా తెలియదు. అక్కడ వచ్చే కంటెంట్ బట్టి రికార్డ్ చేసి పెట్టుకుంటున్నా. అక్కడ మంచి కంటెంట్ వస్తే పోస్ట్ చేస్తా, లేకపోతే లేదు. సీసీఐకి వచ్చాము. గ్రౌండ్ లాగే ఉంది ఇది. ఇక్కడ మొత్తం సెటప్ అయితే చేశారు. ఫస్ట్ సెటప్ గురించి చెప్తా. ఫస్ట్ ఇక్కడ సెటప్ చూడండి. ఇక్కడ ఏదో మొత్తం సెటప్ ఉంది. మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పేష్. సో ఇక్కడ బ్యాటింగ్ అవుతుంది, ఇక్కడ బౌలింగ్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ బాల్ అవుట్ అనేది ఒకటి ఉంది అది, కానీ ఇక్కడేమో బ్యాటింగ్ జరుగుతుంది. సో లాస్ట్ కి వచ్చే టీం అంటే ఒకవేళ డ్రా అయిందంటే బౌల్ అవుట్ అని ఉంటుంది. అంటే మనం స్టంప్స్ కి ఫస్ట్ అలా అలా ప్రాపర్. సో అంటే ఇప్పుడు మొత్తం కెప్టెన్స్ అన్ని కంట్రీ కెప్టెన్స్ వస్తారు. వాళ్ళు క్రియేటర్స్, కొంతమంది క్రియేటర్స్ తో ఆడతారు. 12 కెప్టెన్స్ అండ్ 6 క్రియేటర్స్. 15-20 మినిట్స్ స్టార్ట్ అయిద్దంట. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. ఇది నార్మల్ గా మనము గల్లీ క్రికెట్ లాగే ఉంది. మొత్తం సెటప్ అంతా చూస్తుంటే నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. మొత్తం కెమెరాస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి ఫుడ్కి. గణేష్ పాపం ఇందా నుంచి ఆకలి 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 అన్నాడు. ఏదో ఒకటి చూద్దాం, ఏదైనా ఒకటి దొరికితే ఫస్ట్ కడుపులో కొద్దిగా పడేస్తే సిస్టమ్ రన్ అవుతుంది. ఏమున్నాయంటే మనం తినే అయితే ఏం కనిపించట్లేదు. సౌత్ ఆఫ్రికా అన్ని అంటే న్యూజిలాండ్ సంబంధించి. ఇండియా చూద్దాం మనం వెళ్ళి. న్యూజిలాండ్ అంటే న్యూజిలాండ్ కివీ క్రావిక్స్. ఇంగ్లాండ్ ఫిష్ అండ్ చిప్సా? ఫిష్ అండ్ చిప్స్. ఇది కొద్దిగా తినొచ్చు. లండన్ స్పెషల్ ఇది. కాకపోతే అక్కడ ఉన్నట్లేవులే కానీ కొద్దిగా ఆ టైప్ లో ఫిష్ అండ్ చిప్స్ తీసుకున్నాం. ఇండియా ఒక్కొక్క దేశాన్ని తగ్గట్టు కొన్ని వెరైటీస్. చాట్ మన ఇండియా కొంచెం చాట్ పెట్టారు ఇక్కడ మొత్తం. సమోసా చాట్. కానీ థాట్ బాగుంది. ఫుడ్ దగ్గర అన్ని కంట్రీస్ కవర్ చేస్తా పెట్టారు. బాగా అనిపించింది. అన్ని కంట్రీస్ సంబంధించి ఫుడ్ కల్చర్. కొన్ని అయితే ట్రై చేసాం. ఎలా ఉంది ఫుడ్? బాగున్నాయి. టేస్ట్ చేసినంత వరకు అయితే అన్ని బాగున్నాయి. వచ్చేసరికి మొత్తం క్యాప్టెన్స్ అయితే ఉన్నారు, వస్తున్నారు లోపలికి ఇప్పుడే. అదిగో మన సూర్యకుమార్ యాదవ్ మన ఇండియన్ క్యాప్టెన్. స్కై ఉన్నాడు ఇక్కడ. సూర్య దాదా అంత క్లోజ్ ముందే ఉన్నారు. అండ్ వెస్టిండీస్ కెప్టెన్, డిఫరెంట్ ఇంగ్లాండ్ అందరూ ఉన్నారు. ఇంకా పాకిస్తాన్, బంగ్లాదేశ్ చెప్తే అందరు ఉన్నారు. మిచెల్ శాంట్నర్ కూడా ఉన్నాడు. అన్ని దేశాల T20 కెప్టెన్స్ వాళ్ళతో పాటు కొంతమంది క్రియేటర్స్ కలిసి కొన్ని ఫన్ గేమ్స్ అయితే ఆడారు. ఫన్ గేమ్స్ అంటే ఏంటనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, రషీద్ ఖాన్ ఎప్పుడు మనకి బౌలింగ్ చేస్తూ కనిపిస్తాడు కదా, ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. అటు పక్క బౌలింగ్ చేస్తున్న ఎవరో తెలుసా? సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్లో రషీద్ ఖాన్ సూర్యకుమార్ యాదవ్ ఫేవరెట్ షాట్ సుప్లా అయితే కొట్టాడు.
అంతేకాదు ఒక డ్రోన్కి బాల్ అటాచ్ చేసేసి బాల్ కిందకు వదులుతారు, వీళ్ళు క్యాచ్ పట్టుకోవాలి కింద. ఇది ఒక గేమ్ ఆడారు. ఇంకో గేమ్ ఏంటంటే ఫస్ట్ T20 వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య టై అయింది కదా మ్యాచ్, దాన్ని డిసైడ్ చేయడానికి బౌల్అవుట్ చేశారు. మన టీం నుంచి కొంతమంది బౌలర్స్, అవతల టీం నుంచి కొంతమంది బౌలర్స్ బౌలింగ్ వేయాలి. ఎవరు ఎక్కువ వికెట్లు అయితే వాళ్ళు గెలిచినట్టు. ఆ గేమ్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు, బౌల్అవుట్. అక్కడైతే మొత్తం గేమ్స్ అన్ని అయిపోయినాయి. చిన్న చిన్న గేమ్స్ ఆడారు అంతే, అంతేం లేదు, జస్ట్ టైం పాస్ ఆడారు గేమ్స్ అవి. ఇప్పుడు బయటకు వచ్చేసాం, టైం చాలా ఉంది ఫ్లైట్ కి. సో మనోడు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. బ్లూ ఆరెంజ్ అన్నతో నేను ఈరోజు షాపింగ్ కాకపోయినా అట్లీస్ట్ ట్రయల్స్ అయినా ఇస్తాను నేను హెల్ప్ గా ఉంటాను అన్నకి. ఓకే, షాపింగ్ అంట, చూద్దాం ఏముంటాయో అక్కడ. ఉంటే నచ్చితే తీసుకుందాం, నచ్చితే తీసుకుందాం, లేకపోతే పక్క పెడదాం. నాకైతే ఎప్పటి నుంచో డ్రీమ్ మీతో షాపింగ్ చేయాలని చెప్పి లాస్ట్ కి ఈ రోజు కుదిరింది. ముంబైలో దొరికిన కొద్ది టైంలోని లోపలికి వెళ్దాం. ఫస్ట్ బ్లూ ఆరెంజ్ దగ్గరికి వచ్చాం అనమాట. లెట్స్ గో. బ్లూ ఆరెంజ్ మరి వెరైటీగా ఉంది పేరు, బ్లూ ఆరెంజ్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో ఒకటి వైరల్ అయింది అనమాట, బ్లూ ఆరెంజ్. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు బ్లూ ఆరెంజ్ కొంటున్నారు, పాపులర్ అయింది అనమాట. అండ్ ఆ ప్రింట్ కూడా చాలా బాగుంటుంది బ్లూ ఆరెంజ్. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూడండి. మీకైతే ఆ ప్రింట్ చాలా బాగుంటుంది అన్న. చూద్దాం. ఇది కోవాట్సా? ఇవి కోవాట్ మరి భయంకరంగా ఉన్నాయి. పాప్ సింగర్స్ లో ఉన్నాయి, అంటే బాగున్నాయి. హెవీ డిజైన్ కాకపోతే లైక్ మంచిగా ట్రెండింగ్ ఉండే వాళ్ళు వేస్తే బాగుంటాయి. అమ్మాయిలు కూడా బాగుంటాయి కదా, అమ్మాయిలు కూడా బాగుంటాయి. ఇది బాగానే ఉంది. సీతాకోక చిలుక బ్యాక్ సైడ్, ఒకసారి బ్యాక్ సైడ్ చెప్పు. బాగుంది, ప్రింట్ బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఫాంట్స్ బాగా మెయింటైన్ చేస్తారన్న. ఆ ఫాంట్ స్టైల్ ఇందాక డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది, బాగుంది. ఇది ట్రై చేస్తా అంటున్నాడు గణేష్. చూద్దాం, వచ్చిన తర్వాత ట్రై లేద్దాం. ఇవి ఉంటాయా ఊడిపోతాయి? ఇవి ఉంటాయి. చెప్పలేదు, ఇట్లా అంటే ఊడిపోతుంది. ఇది ఆల్రెడీ ఊడిపోయింది. ఇది తీసుకుంటాను, 3-4 టీ-షర్ట్లు తీసుకుంటాను నేనైతే. 3-4 వేసుకుంటాను. అంటే నేను చాలా రోజులు షాప్ చేయలేదు. నేను ఆల్మోస్ట్ చేసి 1.5 year అవుతుంది తెలుసా. 1.5 year. మరి 1.5 year లో మరి ఏం చేశారన్నా? అంటే లైక్ 1.5 year లో ఓన్లీ ఇలాంటి స్లిమ్ ఫిట్ షర్ట్స్? లేదు, ఇది కూడా అప్పుడే తీసుకుంది. ఓ, ఇప్పుడు మలేషియాలో మలేషియా ఎప్పుడు నేను చాలా కాలం అయింది. ఓకే. కాకపోతే ఈ మధ్య కాలంలో అయితే మేడం కొన్ని బయటికి వెళ్ళి ఆవిడ సెలెక్షన్ మొత్తం బయట ఏవో తీసుకొస్తే వేసుకున్నాం అనమాట. ఓకే, షాపింగ్ అయితే అది తగ్గించేసాం, ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు చేద్దాం మనం. క్రేజీ, ఓ సెక్సీ, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. షూ కూడా మ్యాచ్ అయింది, సూపర్. ఇది ద ఫ్యాషన్ వాజ్ అప్రూవ్డ్. ఇదైతే చాలా బాగుంది, చాలా బాగుంది. షూస్ అవి కరెక్ట్ మ్యాచ్ అయింది అసలు. వెరీ నైస్. యా, ప్రింట్ అది బ్యాక్ సైడ్ నుంచి ఫోటోలో అయితే క్రేజీ అసలు. ఎస్, 4,700 అంట ఇది. అంటే స్ట్రీట్ వేర్ బ్రాండ్స్ లో మీకు 5,000 లోపు మనోడు వచ్చేసాడు. నైస్, సూపర్ ఉంది. కొంచెం టైట్ అయినట్టు అనిపించింది. ఇట్స్ నాట్ సో ఫ్లోయీ ఓవర్సైజ్. యు హ్యావ్ లార్జ్ ఇన్ దిస్? ఉందంట, లార్జ్ ఉందంట ఆల్రెడీ. మోర్ ఆఫ్ రిలాక్స్. ఒకసారి తిరుగు బ్యాక్ సైడ్ ప్రింట్. నైస్, సూపర్ ఉంది ఇది. నీ పర్సనలీ బాగా సెట్ అయింది ప్రింట్ బ్యాక్ సైడ్. సెలెక్ట్ చేశాడు బ్లాక్, రెడ్. గణేష్. నీ పేరే ఉందిగా? నా పేరు ఉంది డైరెక్ట్ గా. సో తీసుకుంటే కంప్లీట్ పేరు ఏంది? బుగ్గ గణేష్. బుగ్గ బుద్ధా గణేష్. ప్రింట్ కూడా బాగుంది. ఇది డాగ్ ప్రింట్ అనమాట. డాబర్మన్, క్రోకోడైల్, రాజాసాబ్ బాగుంది. కూడా బాగా ఉంది. కలర్ కొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటదేమో. ఫ్లోరెన్స్ అయిపోయింది. మనోడు మొత్తం 3 టీ-షర్ట్లు తీసుకున్నాడు. నేను ఒక ప్యాంట్ కూడా ట్రై చేస్తున్నా. ఏ ప్యాంట్? జీన్స్ కూడా బాగానే ఉంటాయి. నీ బ్రాండ్ లాగా ఉంది అది, బుగతా గణేష్. మొత్తం మనోడు పేరే వచ్చేస్తుంది, ఇంకేమో నిర్ణయం తీసుకుంటాడు. మనకేం ఉపయోగం లేదు. పీడి ఉంటే చెప్పు, ఇట్లా పీడి. ఇట్లా వస్తే చెప్పు, ఒక బ్రాండ్ పడతాం ఇట్లా పీడి అని చెప్పి. ఓ పాత సినిమాలు హీరోలు వేస్తారు కదా, ఇట్లా
బ్యాగీ ప్యాంట్స్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినాయి. అప్పుడే వేస్తారు మా ఎన్టీఆర్ సార్, ఏఎన్ఆర్ సార్ అప్పుడే వేస్తారు. వీళ్ళు ఇప్పుడు వేస్తున్నారు. నా దగ్గర బ్యాగీ ప్యాంట్ అయిపోయింది. కాదప్ప, మీరు ఫ్యాషన్ మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తున్నారు 80s 70s 80s కి. ఆడ 3 టీ-షర్ట్లు వేసాడు, ఒక ప్యాంటు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లూ ఆరెంజ్ లో నేను షాప్ చేస్తానని చెప్పి. కాదు, ప్యాంట్ 12,000 అంట. అవునా? టీ-షర్ట్లు ఎంత ఒకటి 4,000. Pants are 12,000. 12,000. I'll just take 3 t-shirts. Hey. 2,000 దానికి. తీసుకో But తీసుకో fit is nice. తీసుకో. Yeah, done. కీప్ ఇట్. పర్లే నేను ఇప్పిస్తా నేను ఇప్పిస్తా లేదు. I'll take it. ఏ గిఫ్ట్ Please. కీప్ ఇట్. అయ్యో బాబోయ్. మొత్తానికి ఇక్కడ షాపింగ్ అయిపోయింది. బ్లూ ఆరెంజ్. Thank you so బ్లూ ఆరెంజ్ లో మనోడు ఒక 3 టీ-షర్ట్స్, ఒక Pant. ప్యాంట్ అంటారా, Baggy jeans. బ్యాగీ జీన్స్. బట్ ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా స్పెషల్ అండి. నేనైతే ఒక్క టీ-షర్ట్ తీసుకున్నా, బాగా అనిపిస్తుంది నాకు ఆ ఒకటి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి సిడిసి అది క్రెప్ డాగ్ క్రూ. మీరు ఎప్పుడు వెళ్ళారన్నా? ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళా, చూద్దాం వెళ్ళి అక్కడ కూడా స్ట్రీట్ షాప్. ఏంటంటే ఇవన్నీ హోమ్ గ్రోన్ బ్రాండ్స్ లో మనకి కొంచెం కొత్త మోడల్స్ వస్తాయి. వీళ్ళంతా ఇండియన్ స్టార్ట్అప్స్, వీళ్ళలాగా కోర్స్ చేస్తున్నారు కదా అట్లా. చిన్న మంది బట్ ఏదైనా కానీ బ్రాండే కదా. ఈ లెవెల్లో బ్రాండ్ మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. 4 stores ఉన్నాయి ఓవరాల్ ఇండియా. మీరు కూడా ఓపెన్ చేయాలి టోన్స్. అదే గోల్ నాది. విల్ సీ. సో రైట్ నౌ వి విల్ గో టు సిడిసి ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద సిడిసి ఎక్స్పీరియన్స్. ఎక్కడ పెట్టారు MRVP అని బాగుంది కదా. బాగుంది. ఇట్స్ నైస్. సటిల్ గా ఉంది. సూపర్. చాలా బాగుంది అసలు. పీస్ ఆఫ్ చావోస్ అంటే కాకపోతే అక్కడతో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైస్ కదా. రీజనబుల్ ప్రైస్. యా 3,500 ఉంటుంది. 3,500 అట్లా ఉన్నాయి. ఇది డిజైన్ కాంబినేషన్ సెక్సీ కాంబినేషన్ చాలా బాగుంటది అసలు. దిస్ బెల్ బాటమ్ ప్యాంట్స్ బెల్ బాటమ్ ప్యాంట్స్ అన్నవి. యా షర్ట్ బాగుంది చాలా. ఇట్స్ నైస్. అంటే ఇక్కడ లైనింగ్స్ వచ్చినాయి డిస్టర్బింగ్ అనిపిస్తున్నాయి. అవునా? ఇక్కడ కూడా యా అది వాష్ అట్లా వచ్చింది అది. డిజైనింగ్ అది. అవును. షర్ట్ అయితే క్రేజీ, చాలా బాగుంది షర్ట్. కానీ అవుట్ఫిట్ లో చూసారా ఈ డీటెయిల్స్? ఇక్కడ ఏమొచ్చి వెనకట్ల ఏమొచ్చి ఇక్కడ ప్రింట్ చిన్నది. ఇక్కడ ఈ కప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇది కప్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా బాగుంది. బయట ఏమొచ్చి బటన్స్ కనిపించకుండా బటన్స్ ఉండవు. సెక్సీ సెలెక్షన్ అన్న. చాలా బాగుంది. నిజం చెప్తున్నా చాలా బాగుంది. నచ్చింది ఇది. ప్రాక్టీస్ షీట్ అని చెప్పు ముందు. బట్ దిస్ ఈజ్ నైస్. ఇలా అనుకోవాలనుకుంటా కదా. కొంచెం అలా అనుకోవాలి. యా కాంబినేషన్ బాగుంది. ఎక్కడ దొరికింది షర్ట్? ఈవెన్ ఇక్కడ దొరికిందా? నాకు ముందు దొరకాల్సి నేను తీసేసుకున్నాను. అవునా? బాగుంది. మీదే బాగుంది అవుట్ఫిట్. మంచిగా కలర్ అది చాలా బాగుంది అసలు. నీదే బాగుంది. షర్ట్ ఒకటి బాగుంది. ప్యాంట్ కొంచెం బెటర్ ప్యాంట్ అయితే బాగుంది. ఎవరి అవుట్ఫిట్ బాగుంది కింద చెప్పండి. ఫ్యాషన్ వర్జ్ ఆర్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. yes ఒకటి కనిపెట్టాం. బాగుంది. చూడండి ఎంత క్యూట్ ఉంది. బాగుంది. వేస్తే చాలా బాగుంది. నిజంగా బాగుంది. ఆర్టిస్ట్ కి మెచ్చుకోవాలి. అసలు టెక్నిక్ చేశాడు. చాలా క్యూట్ ఉంది. కళ్ళు కూడా కొంచెం బాగుందన్న అసలు. అంటే ఎయిర్పోర్ట్స్ నిజంగా చెప్తున్నా ఎయిర్పోర్ట్స్ అక్కడ కానీ వేసుకుంటే మాత్రం లుక్ అంతా మన మీద. అందరూ మన మీద వస్తారు. ఏం కాదు. ఇక్కడ 3 తీసుకున్నాడు గణేష్. నావి సింపుల్. ఇవి కూడా నా వేసరికి 2 చెక్ షర్ట్స్, టీ షర్ట్, 2 ప్యాంట్లు. ఇక్కడ నాది ఎక్కువైంది. బ్లూ ఆరెంజ్ లో నాది, ఇక్కడ అన్నవి. ఇవి కొద్దిగా నాకు తక్కువ అనిపించినాయి.
వెరీ నైస్. యా రీజనబుల్ ఉన్నాయి, అరౌండ్ 2000 3000 రూపీస్. ఎంత బిల్ అవుతుంది ఎంతైతే చూద్దాం ఇప్పుడు. ఎంత బిల్ అవుతుంది? 31 అయింది, ఇన్నే వచ్చినాయి. ఇక్కడ నేను తీసుకున్నా ఎంత అయితే చూద్దాం. ఎస్, స్పెషల్ ఉంది ఇది షూ. ఇది మనం షూ కాదు, ఇవి లైక్ చెప్పాలనుకో ఇంకా మనకి ఇక్కడ మనం కాలు వేసినప్పుడు అంటే ఇవి ఉచితాయి అంట మన కాలుని పైకి వచ్చి. బ్లడ్ ఫ్లో బెటర్ అవుతుంది అంట, రికవరీ బెటర్ అయితే ఏదో అంటున్నారు. కానీ ఇది ఏమీ లేదు. 30,000 అంట ఇది. కలెక్షన్ బాగుంది, షూ కలెక్షన్ అయితే. కాస్ట్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది. నాకైతే ఇవి కొద్దిగా బాగా అనిపిస్తాయి. హబీబీ లైక్ ఇది ఉంది చూసావా, వాళ్ళ టర్బన్, వాళ్ళ తలకట్టు ఉంటది కదా, ఆ టైప్ అన్నమాట ఇది. కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, 1,00,000 రూపాయలు పైన ఉంటాయి. హౌ మచ్ ఇస్ హబీబీ? 192 అదే 1 lakh వరకు ఉంటుంది. షూ చూసినప్పుడు నా షూ ఒకటి కనిపించింది నా కలెక్షన్ లో. ఇది నాకు చాలా ఇష్టం. ఇది వాటర్ ఫాల్ అని 2 డిఫరెంట్ షూ లాగా అనిపిస్తాయి. లేస్ డిఫరెంట్ వస్తాయి. నేను తీసుకున్నప్పుడు ఇవి 55 to 60 మధ్యలో నేను తీసుకుంది. ఇప్పుడు 75 అంట. ఇన్వెస్ట్మెంట్. అదే ఓపెన్ కూడా చేయలేమంట, అట్లా పెట్టారు. ఇవన్నీ కొంచెం డియోర్, ఇది డియోర్ కొలాబరేషన్. చాలా ఉన్నాయి ఇవన్నీ. ట్రావిస్ స్కాట్ బాగున్నాయి, కలెక్షన్ బాగున్నాయి. కలెక్షన్ అయితే బాగుంది. 31,000. సేమ్ 31,000. అక్కడ ఎన్ని వచ్చినాయి, ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూడండి. కొన్నావా? ఎప్పుడు కొన్నది ఇది? నేను హైదరాబాద్ లోనే కొన్నా. నేను మీకు ఇద్దాము అని చెప్పి నేను దాచాను అనమాట. ఇది 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 ఆ వాచ్ కాదు, బట్ నేను ఎప్పటి నుంచో దాచాను అనమాట, 2 days నుంచి. హైదరాబాద్ లో ఉన్నావు ఇది? ఎస్, నైస్. స్మాల్ గిఫ్ట్. చూడండి చూడండి. భలే ఉంది కదా ఇది వాచ్. బాబా బాబా బా, చాలా బాగుంది అసలు. క్రేజీ ఉంది అసలు. నచ్చిందా? సూపర్ బాగుంది. పనిచేస్తా వాచ్? పనిచేస్తుంది. మరీ నన్నా మీరు. మీకు సూట్ అయింది అది? వాటర్ ప్రూఫ్ అది? వాటర్ ప్రూఫ్ అన్ని. ఇక్కడ మనోడు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక్కడ మనవాడికి మనం గిఫ్ట్ ఇచ్చాం కదా, ప్యాంట్ 12,000, మనోడు 12,000. అది కోఇన్సిడెన్స్. మనోడు ఎప్పుడు కొన్నాడు అసలు కలవడానికి రాకముందే. హైదరాబాద్ లోనే కొని దాచాను అనమాట. మంచి మూమెంట్ చూసి ఇద్దాం అంటే మనకి వరకు పరిగెడుతూనే ఉన్నాం మనం. ఇది చాలా బాగుంది వాచ్. ఇది రింగ్. దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, మీకు గుర్తుందా? నాకు ఐడియా లేదు. నేను ఢిల్లీలో ఉన్నాం. ముందు నాకు ఒక క్రియేటర్ సేమ్ ఇదే రింగ్ పెట్టుకుని ఉన్నారు అప్పుడు. ఓకే ఓకే. ఏవి అప్పుడు మీరు అన్నారు ఇలాంటి వాచెస్ ఉండాలి, ఫ్యాషన్ క్రియేటర్ దగ్గర ఇలాంటి వాచెస్ ఉండాలి అని చెప్పి అన్నారు మీరు. బాగుంది చూడండి. ఇప్పటి నుంచి నాకు ఉండిపోయింది అనమాట. తీసుకోవాలి, ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఏ ఫింగర్ కైనా సరిపోతుంది, సాగుతుంది. చాలా బాగుంది. నైస్ అబ్బా. థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. చాలా బాగా అనిపిస్తుంది. నేను థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ ద ప్యాంట్. అసలు నేను కోఇన్సిడెంటల్ గా అనుకుంటే కోఇన్సిడెంటల్ అయిపోయింది అది. నైస్. ఇలా ప్రేమ అభిమానుల మధ్య బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఇప్పుడు. ఇక్కడికి వచ్చావు, బోర్ కొట్టిందా? అస్సలు ఫస్ట్ టైం క్రికెట్ స్టేడియం ఎక్స్పీరియన్స్. అన్నకి నాకు బీభత్సంగా ఎంజాయ్ చేసాం అనమాట. 2 days ఎలా జరిగిపోయి తెలియదు. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ బాగా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒకటి ఈ ఒక్క చిన్న సైన్ తో అలా ఒక చిన్న ఫ్యాషన్ ఛానల్ స్టార్ట్ చేస్తే చాలు. హ్యాపీ అయిపోతారు. ఉన్న ఛానల్స్ చాలు. ఉన్న ఛానల్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసి సరే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో సెలవు. బాయ్.